మెదక్ జిల్లా నార్సింగి వద్ద ఈ ఉదయం విద్యుత్ కోతలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన రైతులపై పోలీసుల లాఠీచార్జీ దురదృష్టకరమని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కరెంటు కోతల విషయంలో సాంకేతిక సమస్యల వల్ల కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. రైతులపై జరిగిన లాఠీచార్జీ ఘటనపై సీఎం కేసీఆర్ సమీక్షించారని ఆయన తెలిపారు. నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతులు వచ్చి రోడ్ల మీద కూర్చుంటే వారిని కన్విన్స్ చేసి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఎందుకంటే రైతుల ప్రయోజనాలు కోరుకునేది ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా తయారున్నారు. కాబట్టి రైతులకు కూడా కన్విన్స్ చేసి, రైతులకు వ్యతిరేకంగా ఎవరు కూడా పనిచేయదలుచుకోలేదు. కాబట్టి రైతులకు కూడా పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అతిగా వ్యవహరించి అనవసరంగా రైతులపై లాఠీచార్జ్ చేసి వాళ్ళని భయభ్రాంతులు సృష్టించవద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ భవిష్యత్తు కార్యక్రమాలలో మీకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. 2-3 రోజులు కొంత అంతరాయం ఏర్పడ్డది కాబట్టి కొద్ది ఇబ్బంది వచ్చింది.